మహాభారతంలో అతి ముఖ్యమైన వ్యక్తుల్లో ద్రోణాచార్య కొడుకు అశ్వత్థామ ఒకడు. నుదుట మధ్యలో ఒక మణితో పుట్టాడు. దాన్ని ఉపయోగించి అదృశ్యం అవగళ్ళు, గాయాలు పాలు కాకుండా ఉండగళ్ళు, ఇంకెన్నో శక్తులు ఆ మణికి ఉంటాయి. ఒకరోజు అశ్వత్థామ ధర్మాన్ని తప్పుతాడు. యుద్ధ నియమం ప్రకారం చీకటి పడ్డాక యుద్ధం చేయకూడదు. అలాంటిది కురుక్షేత్రంలో నిద్రిస్తున్న పాండవులను చంపడానికి వెళ్లి చీకట్లో పాండవులు అనుకుని వాళ్ళ పిల్లల్ని చంపేస్తాడు. పాండవుల తర్వాత తరం పూర్తిగా అంతం అవ్వాలని అర్జునుడి కోడలు గర్భవతి అయిన ఉత్తర పైన బ్రహ్మాస్త్రం వేస్తాడు. అప్పుడు కృష్ణుడు ఆ శిశువుని కాపాడతాడు. అశ్వత్థామకి శక్తుల్నిచ్చే మణిని నుదుటి నుండి పీకేస్తాడు. అధర్మ మార్గంలో వెళ్లినందుకు అశ్వత్థామని కృష్ణుడు శపిస్తాడు. కలియుగం అంతమయ్యే వరకు ఈ భూమిపైన తిరుగుతుండాలని, తనకి తగిలిన గాయాలు ఎప్పటికీ మానవని, వాటి నుండి కారే చీము నెత్తురు వాసనకు తన పక్కన ఎవరు నిలబడరని, ఆ నొప్పి తట్టుకోలేక ప్రతిరోజు చావు కోసం ప్రతితపిస్తాడని శపిస్తాడు. అశ్వత్థామ ఇప్పటికీ భూమి మీద ఏదో మూల తిరుగుతూ ఆ శివుడికి పూజలు చేస్తూ జీవిస్తున్నాడని నమ్ముతారు. ఎగ్జాక్ట్లీ ఇదే రీసెంట్ గా కల్కి టీజర్ లో కూడా చూపించారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గోదా స్టేషన్